యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏమైంది హారిక? ఆర్ యు ఓకే? ఏమైంది హారిక? నేను ఊరెళ్ళి రాత్రి వచ్చాను. వాళ్ళెవరూ నాకు తెలీదు. నన్ను చంపడానికి కొందరు వెంబడించారు. ఏంటే ఎక్కడికి పారిపోతున్నావు? నేను చెబితే డబ్బు కాసపడి చెప్పిందల్లా చేయడానికి వచ్చిన దానివి ఎప్పుడు మాకే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి సిద్ధమైపోతున్నావా? అవును, సాక్ష్యం చెప్పాలి అంటే అసలు నువ్వంటూ బ్రతుకుండాలి కదే. మీకు దండం పెడతాను, ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు. మీరు చెప్పినట్టే చేస్తాను. నా మాట నమ్మండి. అవునా? నీ మాటలు నేను నమ్మాలా? నీకు నేను మరీ అంత పిచ్చదోలా కనబడుతున్నానా? లేక అమ్మాయి కదా, నీ మాటలు విని టెంప్ట్ అయిపోతా అనుకున్నావా? నేను మరీ అంత వీక్గా నీకు వద్దా? మేము వేసిన స్కెచ్కే రివర్స్ స్కెచ్ వేస్తారే? ఎలా నమ్ముతాను అనుకున్నావే నీ మాటలు? రాయ్ అన్నా, దీన్ని తీసుకెళ్లి చీకటి గదిలో పాడే. ఆ విరాజ్ గాడు ఎలా దీంతో సాక్ష్యం చెప్పించి ఆ విఠల్ గాడిని విడిపిస్తాడో, ఆ సీతారత్నం గురించి నిజాలు బయటికి ఎలా రప్పిస్తాడో అది చూద్దాం. అయినా నువ్వు కోర్టు మెట్లెక్కే వరకు బ్రతుకుంటే కదే. తీసుకెళ్ళరా దీన్ని. ఇది సార్ జరిగింది. వాళ్ళ నుంచి తప్పించుకుని బయటపడగలిగానే కానీ ప్రమాదం నన్ను వెంటాడుతూనే ఉంది సార్. వాళ్ళు నన్ను చంపేస్తారేమోనని చాలా భయంగా ఉంది సార్. ఈ చోటు సేఫే కదా చైత్ర గారు? హారిక, యూ డోంట్ వరీ. ఈ చుట్టూ పోలీస్ క్వార్టర్సే. ఇక్కడే ఉంటే నీకు ప్రమాదం తలపెట్టేవారు ఎవరు రాలేరు. భయపడకు. చూడు, కోర్టులో నువ్వు నిజం చెప్పు చాలు. వాడి నుంచి నీకు ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. వాడికి దూరంగా ప్రశాంతంగా జీవితం గడిపేలాగా నేను ఏర్పాట్లు చేస్తాను. నువ్వు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు. సరేనా? ఓకే సార్. మీరు చెప్పిందే జరుగుతుందంటే
నా చీకటి బ్రతుకులో కూడా వెలుగును ప్రసాదించిన వారవుతారు. మీరేం చేయమంటే అది చేస్తాను సార్. నిజం కోర్టులో చెప్తాను. కానీ ఒకటే టెన్షన్, అంతవరకు వాడు నన్ను బ్రతకనిస్తాడా అనిపిస్తుంది. భయపడకు హారిక, ఇంకెన్నో రోజులు కాదు. మనం కోర్టుకు వెళ్ళడానికి జస్ట్ 4 డేసే ఉన్నాయి. ఆ తర్వాత కేసు పూర్తవుతుంది. అప్పుడు నిన్ను సేఫ్గా ఉండే చోటికి నేను పంపిస్తాను. అంతవరకు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అవును హారిక, అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు. నీకేం కాదు. వాళ్ళు దారి దాపుల్లో కూడా రాలేరు. సరే మేడం, అంతా మీ మీదే భారం వేస్తున్నాను. నన్ను మీరే రక్షిస్తారని నమ్ముతున్నాను. కోర్టు వరకైతే నన్ను తీసుకెళ్ళండి, సాక్ష్యం చెప్తాను. థ్యాంక్ యూ హారిక. నిన్ను రక్షించే బాధ్యత మాది. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? ఒకవేళ ఎవరైనా నీ వరకు రావాలి అంటే ముందు మమ్మల్ని దాటుకుని రావాలి హారిక. అనుక్షణం నిన్ను కనిపెడుతూనే ఉంటాం. కానీ నువ్వు చెప్పే ఈ నిజం వల్ల ఏ ఒక్కరి జీవితమో కాదు, చాలా మంది జీవితాలకు వెలుగునిస్తుంది. ఆ నాగవల్లి పన్నిన మాయ వలలో చిక్కుకున్న వాళ్ళందరికీ విముక్తి లభిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి పిన్ని నువ్వనేది? ఆ విఠలరావు ద్వారా? అవును స్మైలీ, ఇక ఆ ఎవిడెన్స్ విరాజ్ చేతికి వెళ్ళిపోయింది. ఆ సీతారత్నం ఏ తప్పు చేయలేదని, ఆవిడ నిప్పులాంటి ఆడదని కోర్టు సమక్షంలోనే అందరికీ తెలిసేలా చేయబోతున్నారు. ఇన్ని రోజులుగా ఆ చైత్రని ఈ గడప నుంచి దూరం చేయడానికి మనం చేస్తున్న ప్రయత్నాలన్నీ ఈ ఒక్క ఎవిడెన్స్తో తుడిచిపెట్టుకుపోతున్నాయి. దీని గురించి వదిన్ని ఏమార్చడానికి మనం పడ్డ శ్రమ అంతా వృధా కాబోతుంది. 4 రోజుల్లోనే కేసు ముందుకు రాబోతుందంటున్నారా? ఇదే ఆఖరి విచారణట. తీర్పు కూడా అదే రోజని అంత శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వేమంటున్నావు పిన్ని? అవును, కానీ ఇందులో ఒక చిన్న ఆశ కలిగించాడు ఆ నాగవల్లు కొడుకు పృథ్వీ. ఈ కోర్టు ఎవిడెన్స్ సంగతిని కూడా ఎవరూ పట్టించుకొని ఒక విషయం జరగబోతుంది, వెయిట్ చేయండి అని చెప్పాడు. అది ఏంటా అని మాత్రం క్యూరియస్గా ఎదురు చూస్తూ ఉన్నాను. ఏమై ఉంటుంది పిన్ని అది? తెలీదు స్మైలీ, కానీ వాడి కళ్ళల్లో ఏదో చేస్తాడనే నమ్మకం మాత్రం మామూలుగా లేదు. మేడం మేడం, టీవీలో గోలగోలగా ఉంది మేడం. గోలగోలగానా? దేని గురించే? విరాజ్ బాబు గారి జీవితం గురించమ్మా. మా బస్తీలో మాట్లాడుకుంటుంటే విన్నాను. టీవీలో రావడం ఏంటి? బిగ్ బ్రేకింగ్ న్యూస్. అసలు సెలబ్రిటీల వైవాహిక జీవితాల్లో ఏం జరుగుతుంది? పూలబాటలో కనిపించే వారి బంధాలు ఎందుకు చిన్నాభిన్నమవుతున్నాయి? ఎందుకు ముళ్ల బాటలా మారుతున్నాయి? రాక్ స్టార్ విరాజ్ అతని భార్య చైత్రతో త్వరలో విడాకులు తీసుకుంటున్నారని అందరికీ తెలుసు. కానీ ఎందుకని మాత్రం ఎవరికీ తెలియదు. కానీ ఆ సమాచారం మీడియా వారికి చిక్కటంతో అది బిగ్ బ్రేకింగ్ న్యూస్ గా మారింది. అదేంటి అంటే, రాక్ స్టార్ గారి భార్య చైత్రకి సంబంధించిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఆ వీడియోలో చైత్ర ఒక వ్యక్తితో కలిసి ఉన్నట్టుగా ఉంది. దానికి సంబంధించిన వీడియో క్లిప్.
తన భార్య ఇలాంటిదని తెలియడం వల్లే రాక్ స్టార్ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. పృథ్వీ నేను కలిసిన వీడియోని ఇలా ఫేస్ మార్ఫింగ్ చేశాడా? అంటే నా బతుకుని ఎక్కడ బుగ్గి చేస్తుందా అనుకున్న వీడియోతోనే ఆ చైత్ర బతుకుని బూడిద చేస్తున్నాడనమాట. 4 గంటలు చాలా ఒక బీభత్సమైన విస్ఫోటనం జరగబోతోంది. పృథ్వీ, అనుకున్న దానికంటే ఎక్కువ స్టఫ్ ఇచ్చావురా. నువ్వు సూపర్. విరాజ్, ఎక్కడున్నావురా? రారా బయటికి. ఇలాంటి దానికా ఈ ఇంట్లో కోడలిగా స్థానం ఇవ్వాలని పోరాడుతున్నావు? విరాజ్, విరాజ్, అమ్మా ప్లీజ్ వదలరా. అదేదో ఫేక్ న్యూస్ అమ్మా, ఎవరో కావాలని చేస్తున్నారు. ఎవరు ఎందుకు చేస్తారా ఆనంద్? తప్పు చేసింది కళ్ళ ముందు కనపడుతూ ఉంటే ఏ తప్పు చేయలేదని వెనకేసుకొస్తున్నావా? ఈ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా మీరందరూ చూస్తున్నారు. చైత్ర ఇలాంటి పని చేయడం రాక్ స్టార్ ఫ్యాన్స్ ను చాలా బాధ పెట్టిందని పలువురు తెలిపారు. నేను ఏం చేయాలనుకుంటున్నాను చేయడం మాత్రం పక్కా, కానీ అది ఎలా చేస్తానో చెప్పను, చేసి తీరుతాను. అటువంటి తప్పు చేసిన చైత్రతో రాక్ స్టార్ విడిపడవే మంచిదని ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఏంటే ఇక్కడే ఆగిపోయావు? నీ బతుకేంటో బట్టబయలైపోయిందనా? ఇదేనా నీ అసలు చరిత్ర? అమ్మా ప్లీజ్, మీరు ఏదో చూసి అదే నిజం అనుకోవద్దు. చైత్ర అలాంటిది కాదమ్మా. కాకపోవడానికి దాందేమైనా అంత పద్ధతి గల కుటుంబం ఆనంద్? దాని తల్లి చరిత్ర కూడా అదే కదా. దాని కొనసాగింపే ఈ కూతురు భాగవతం కూడా. అత్తయ్య, తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. కంటికి కనిపించేదంతా నిజమని మాట్లాడకండి. ఏం విరాజ్, ఇంటి మర్యాదనే బజారు పాలు చేసిన దాన్ని వదిలేసి అది చేసిన తప్పు గురించి మాట్లాడితే అది నీకు తప్పుగా కనిపిస్తోందా? ఒకరిని వెనకేసుకొని రావడానికి కూడా ఓ పద్ధతి అంటూ ఉంటుంది విరాజ్. అయినా దానికోసం మా అందరినీ శత్రువులా చూస్తావా? అసలేం మందు పెట్టింది విరాజ్ నీకు? ఇంత తెగించింది ఎంతైనా చేస్తుంది. చివరికి ఇటువంటి వార్త బయటకొచ్చినా వీడు దీన్నింకా మహాపతివ్రతలాగే చూస్తున్నాడు. అంటే విరాజ్ని ఇది ఎంతలా ఏమార్చిందో అర్థం చేసుకోవచ్చు. అది ఏ మార్చడమో ఇంకోటో కాదమ్మా, తన భార్య మీద తనకున్న నమ్మకం. చైత్ర అలాంటి వ్యక్తి కాదు అని తన అంతరాత్మకు తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాడు. అందరూ
ఇప్పుడు ఇదేది బయటికి రాకన్నా ముందు నమ్మకం అంతరాత్మ అంటూ మాట్లాడినా అవునేమో అని ఆలోచించటానికి ఒక చిన్న అవకాశం ఉండేది. కానీ నిజమంత పచ్చిగా కనిపిస్తుంటే కూడా అదే మాట్లాడుతుంటే వినే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? నిప్పు లేకుండా పొగ రాదు ఆనంద్ గారు. మరి ఈ పొగ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమి చేయకుండానే ఇలాంటి వీడియోలు బయటికి ఎందుకు వస్తాయి? ఒక్కసారి ఆలోచించండి ఆనంద్ గారు. ఇప్పుడు బయట తన గురించి మాత్రమే బ్యాడ్గా మాట్లాడరు ఆనంద్ గారు. ఏ ఇంటి గురించి మాట్లాడతారు? ఏ ఇంటి కోడల గురించి మాట్లాడతారు? రేపా తప్పుడు మాటని నేను కూడా మోయాల్సి వస్తుంది ఆనంద్ గారు. నేను కూడా మోయాల్సి వస్తుంది. స్మైలీ. అవును ఆనంద్ గారు, నిజాలేంటో మనకి తెలియకపోవచ్చు, కానీ బయటికి వెళ్తే కనీసం మనం తలెత్తుకుని తిరగలమా చెప్పండి? ఇంకా ఎందుకే? ఏ తప్పు చేయని అమాయకురాల్లా మాట్లాడకుండా అలా నిలబడ్డావు? ఇప్పుడు జరుగుతున్న దానికి ఏ సమాధానం చెప్తావో చెప్పు. అడుగుతుంది నిన్నేగా, చెప్పు. మౌనంగా ఉన్నంత మాత్రాన నువ్వు చేసింది మంచి పని అయిపోదు. ఆ నీచో ఈ ఇంటికి కూడా అంటుకుంటుంది. సమాధానం చెప్పవేంటి? ఏమని సమాధానం చెప్పమంటారు అత్తయ్య? ఏమని సమాధానం చెప్పమంటారు? తప్పు చేసింది ఒకరైతే ఆ నెపం మోపబడింది మరొకరి పైన అని ఎలా చెప్పను? చెప్పిన ఆ వాస్తవాన్ని మీరు నమ్మగలరా? ఏంటి చైత్ర, ఎవరో చేసిన తప్పుని నీ మీద మోపాల్సిన అవసరం ఎవరికుంటుంది? నువ్విలాంటి విషయాన్ని ఎంత ఎమోషనల్ గా చెప్పినా ఆ వీడియోలో ఉన్న నువ్వు కాకుండా పోతావా? ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి కూడా నువ్వు ఏమాత్రం ఆలోచించట్లేదు. కానీ నువ్విలా చెప్పటం వలన ఎవ్వరూ నీ మాటని నమ్మకపోగా నీ మీద అందరికీ మరింత అసహ్యం కలుగుతుంది. ఎందుకంటే అక్కడ మీ అమ్మగారి హిస్టరీ కూడా ఇదే కదా. అది అందరికీ తెలిసిన కథే కదా. అయినా నీ తల్లి చేసిన దానికే ఈ ఇంటికి తలవంపులొస్తాయని మేమంతా బాధపడుతూ ఉంటే ఇప్పుడు ఏకంగా నువ్వే తప్పుడు దాని మీద తేలిపోయింది. ఇంకా ఈ ఇంటిని పట్టుకుని ఎందుకే వేలాడతావు? వదినా, దీన్ని ఇంకా ఇంట్లోనే ఉండనిస్తే మనమంతా తలదించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు ఎవరూ తల దించుకోవడం లేదు. చెయ్యని తప్పుని ఎత్తి చూపుతూ తప్పు చెయ్యని వాళ్ళని తలదించుకునేలా చేస్తున్నారు. మళ్ళీ చేసిన పాపాల్ని కనబడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక చాలు విరాజ్.
దీన్ని మంచిదానిగా చూపించడానికి ఎన్నైనా మాట్లాడతావురా నువ్వు. దీని మత్తు నీకు వదిలే వరకు నువ్వు ఇలాగే ఉంటావు. ఆ మత్తులో ఇంటికి జరిగే నష్టం ఏంటో కూడా నీకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ బయట జనాలంతా ఇదే విషయం మాట్లాడుకుంటున్నారంట. ఈ లక్ష్మి వాళ్ళుండే బస్తీ వరకు ఈ విషయం పాకిందంటే ఇంకా ఈ ఇంటి పరువు ఎక్కడున్నట్రా?